నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి డొమైన్ 1లో 1.3, 1.4, 1.5 కాంపిటెన్సీస్ ఎలా రాయాలి అనే అంశం గురించి మాట్లాడుకుందాం. ముందుగా 1.3 కాంపిటెన్సీ డెమాన్స్ట్రేట్ అకౌంటబిలిటీ ఫర్ డైరెక్టింగ్, మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేటింగ్ నర్సింగ్ కేర్ దట్ ఈస్ ప్రొవైడెడ్ బై ఎన్రోల్ నర్సెస్ అండ్ అదర్స్ అండి. సో ఈ కాంపిటెన్సీ యొక్క అర్థం ఏంటంటే, ఒక స్పెషల్ కేర్ని ఒక రెసిడెంట్కి ఇవ్వడానికి నేను రిజిస్టర్ నర్స్ని, నేను ఎన్రోల్ నర్స్ ప్రొవైడెడ్ బై ఎన్రోల్ నర్సెస్ లేదు అదర్స్ అంటే హెల్త్ కేర్ అసిస్టెంట్స్. సో వాళ్ళకి డెలిగేట్ చేస్తూ పేషెంట్కి కేర్ ఇచ్చాను అని అర్థం అండి దీన్ని. సో దీనికి మీరు కాంపిటెన్సీలో రాసేటప్పుడు ఇంట్రడక్షన్ పార్ట్లో మీకు ఈ కాంపిటెన్సీ ఏం అర్థమైంది అనేది రాస్తారు. మీరు పేషెంట్కి ఎలాగా స్పెషల్ కేర్ అందించారు అనేది రాస్తారు. సో దీంట్లో ఎగ్జాంపుల్ వచ్చేసి నేను మీకు అర్థం అవడం కోసం ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఒకటి వచ్చి, మీరు క్లినికల్ ప్లేస్మెంట్లో మీకు ఒక రెసిడెంట్ ఉన్నారు. సో ఆ రెసిడెంట్కి కేర్ ఇవ్వాలి. ఆ రెసిడెంట్ వచ్చేసి పెరాలైజ్డ్ అయ్యారు. తర్వాత వచ్చేసి ఆవిడకి ఇంకొక టైప్ 2 డయాబెటిక్, తర్వాత డెమెన్షియా, ఈ 3 మెడికల్ కండిషన్స్ ఉన్నాయి. సో ఇక్కడ స్పెషల్ కేర్ ఎప్పుడు ఇస్తాం మనం? మన స్పెషల్ అటెన్షన్ ఎప్పుడు ఉంటుంది? పేషెంట్ తానుగా ఏ పని చేసుకొని లేని టైంలోనే మనం స్పెషల్ కేర్ ఇస్తాము. సో ఈ పెరాలైజ్డ్ అయిన వాళ్ళుగా వాళ్ళ పనులు చేసుకోలేరు. సో నేను ఆ టైంలో స్పెషల్ కేర్ ఇచ్చాను అని ఈ ఒక ఎగ్జాంపుల్ రాయొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసి, ఇంకొక పేషెంట్ ఉన్నారు. సో 80 years old బాబా కానీ, లేదంటే ఒక మమ్మ కానీ, ఎవరైనా సరే, వాళ్ళకి యాంపుటేటెడ్ అయింది, కాళ్ళు లేవు పాపం. సో అలాంటప్పుడు వాళ్ళుగా పని చేసుకోలేరు. సో వాళ్ళకి స్పెషల్ కేర్ అందించాము. సో అదే పేషెంట్కి ఐ ఇన్ఫెక్టెడ్ అయింది. సో కన్నులో ఐ ఇన్ఫెక్టెడ్ అయింది, కన్నులో డ్రాప్స్ వేయాలి. సో అది కూడా ఒక స్పెషల్ కేర్. సో మీరు మనం క్యాప్ స్టూడెంట్స్ కాబట్టి, సో నేను డైరెక్ట్గా డెలిగేట్ చేయకుండా విత్ ద అండర్ సూపర్విజన్ ఆఫ్ మై ప్రిసెప్టర్ అని చెప్పి రాస్తారనమాట. ఆవిడ గైడెన్స్తోనే నేను ఈ పేషెంట్కి కేర్ ఇవ్వమని నేను హెల్త్ కేర్ అసిస్టెంట్స్ లేదు ఎన్రోల్ నర్స్కి చెప్పి కేరు ఇచ్చాను అని చెప్పి రాస్తారండి. ఇవి ఎగ్జాంపుల్స్ అన్నమాట. సో లాస్ట్ కంక్లూడ్ వచ్చేసి, మీరు కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. సో కోడ్ ఆఫ్ కండక్ట్లో చాలా ప్రిన్సిపల్స్ ఉన్నాయండి. ఆ ప్రిన్సిపల్లో ఏది ఒక్కటైతే దీనికి మ్యాచ్ అవుతుందో అది క్లియర్గా చూసి, మీరు కాంపిటెన్సీని బాగా అర్థం చేసుకొని, ఆ ప్రిన్సిపల్ని కూడా బాగా అర్థం చేసుకొని, మీరు ప్రిన్సిపల్స్లో మళ్ళీ దాంట్లో ఒక 4-5 స్టాండర్డ్స్ ఉంటాయి. ఆ స్టాండర్డ్స్లో ఏదో ఒకటి ప్రతి కాంపిటెన్సీకి మ్యాచ్ అవుతుంది. ఆ మ్యాచ్ అయింది మీరు అక్కడ రాస్తారనమాట. రాసి నేను డెమాన్స్ట్రేట్ చేశాను, కేర్ ప్రొవైడెడ్ బై ఎన్రోల్ నర్సెస్ అండ్ అదర్స్ అని చెప్పేసి రాస్తారు. నేను ఈ కాంపిటెన్సీని మీట్ అయ్యాను కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రిన్సిపల్స్ని ఆధారంగా చేసుకొని అని చెప్పి రాస్తారు. సో ఇదండి 1.3 కాంపిటెన్సీ రాసే విధానం. నెక్స్ట్ కాంపిటెన్సీ వచ్చి 1.4 కాంపిటెన్సీ ప్రమోట్ అన్ ఎన్విరాన్మెంట్ దట్ ఎనేబుల్స్ క్లయింట్ సేఫ్టీ, ఇండిపెండెన్స్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ హెల్త్. సో ఈ కాంపిటెన్సీలో మనం పేషెంట్ యొక్క ఎన్విరాన్మెంట్ మనం సేఫ్గా క్వాలిటీ ఆఫ్ లైఫ్ని
అండ్ హెల్త్ని సమకూర్చామా లేదా అనే విషయం గురించి మనం రాస్తామన్నమాట. సో ఏ కాంపిటెన్సీ రాసినా మీరు మీకు ఈ కాంపిటెన్సీ ఏం అర్థమైంది అని రాస్తారు. మీరు బీయింగ్ ఏ రిజిస్టర్డ్ నర్స్ అని స్టార్ట్ చేసి నేను పేషెంట్కి ప్రొవైడ్ చేస్తున్నాను సేఫ్ అండ్ సఫిషియంట్ ఎన్విరాన్మెంట్ని అని చెప్పి మీకు క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇస్తున్నాను అని చెప్పేసి మీరు రాస్తారు. సో దీంట్లో నర్సింగ్ కౌన్సిల్ వాళ్ళు మనకి ఇచ్చిన కొన్ని ఇండికేటర్స్ ఉన్నాయి. ఆ ఇండికేటర్స్ని ఆధారంగా చేసుకొని మనం ఎగ్జాంపుల్ రాయాలన్నమాట. సో ఈ కాంపిటెన్సీలో నర్సింగ్ కౌన్సిల్ వాళ్ళు ఇచ్చిన ఇండికేటర్స్ మెయింటైన్స్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ ప్రిన్సిపల్స్ అండ్ పాలసీ. తర్వాత ఇంకొక ఇండికేటర్ వచ్చేసి అసెస్, మెయింటైన్స్ అండ్ యూజెస్ ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్ సప్లైస్ అన్నమాట. సో అదొకటి. ఇంకొకటి వచ్చి ఐడెంటిఫైస్ అండ్ రిపోర్ట్స్ సిచ్యువేషన్ that affects clients or staff members health or safety. సో ఈ ఇండికేటర్స్లో మీరు ఏదో ఒకదాన్ని మాత్రమే చూస్ చేసుకొని దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ని మీరు క్లినికల్ ప్లేస్మెంట్లో మీరు ఏమైతే ఎక్స్పీరియన్స్ అవుతారో అది మీరు ఇక్కడ రాస్తారనమాట. సో దీంట్లో మోస్ట్లీగా ఎగ్జాంపుల్ రాయాల్సిన ఏమంటే వెట్ ఫ్లోర్ ఒకటి రాస్తారు. తర్వాత వచ్చేసి ఇన్ఫెక్షన్ కంట్రోల్ ప్రిన్సిపల్స్ని మీరు ఎలా ఫాలో అవుతున్నారో అనే ఎగ్జాంపుల్స్ గురించి రాస్తారు. తర్వాత ఇన్సిడెంట్ రిపోర్ట్ రాస్తారు. తర్వాత ట్రాన్స్ఫర్స్ పేషెంట్ సేఫ్టీ ఎక్స్టర్నల్లీ అండ్ ఇంటర్నల్లీ అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్. దానికి ఎగ్జాంపుల్ వచ్చి ఫ్యామిలీ మెంబర్స్కి పేషెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ని తెలియపరచడం. తర్వాత వార్డ్ రిసీవింగ్. సో ఇవన్నమాట అండి ఎగ్జాంపుల్స్. ఇందులో మీరు ఇన్ఫెక్షన్ కంట్రోల్ పాలసీ. సో నేను మీకు తెలియడం కోసం ఒక ఉదాహరణని నేను మీకు చెప్తాను. సో ఇప్పుడు నేను ఇక్కడ మెయింటెనెన్స్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ పాలసీ ప్రిన్సిపల్స్ అండ్ పాలసీస్ గురించి నేను ఆ ఇండికేటర్ని తీసుకున్నాను. సో ఎగ్జాంపుల్ ఏం రాస్తాను, నేను పేషెంట్కి ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు కానీ లేదు డ్రెస్సింగ్ చేసినప్పుడు కానీ నేను హ్యాండ్ హైజీన్ టెక్నిక్స్ని 5 స్టెప్స్ని ఫాలో అవుతూ పేషెంట్కి నేను ఇంజెక్షన్ ఇచ్చాను లేదు డ్రెస్సింగ్ చేశాను అని చెప్పేసి మీరు రాస్తారనమాట. సో అదే వెట్ ఫ్లోర్ అయితే మాత్రం మీరు ఒక ఎగ్జాంపుల్, పేషెంట్ వచ్చేసి పారలైజ్డ్ అయ్యారు, పేషెంట్కి డిమెన్షియా ఉంది. సో మీరు పేషెంట్కి బాత్ ఇవ్వడానికి తీసుకెళ్లారు. బాత్ అయిపోయిన తర్వాత పేషెంట్ని బెడ్ దగ్గరికి తీసుకొస్తున్నప్పుడు వీల్ చైర్ నుంచి వాటర్ కారుతూ నేల మీద పడింది నీళ్ళు. సో అక్కడ నేల వచ్చేసి వెట్ అయిపోయింది, తడిసిపోయింది. ఆ వెట్ అవ్వడం వల్ల పేషెంట్కి ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఫ్లోర్ స్కిడ్ అయ్యి మనకి దెబ్బలు తగిలే ఛాన్సెస్ ఉన్నాయి. మనకే కాదు మన తోటి వర్కర్స్ కూడా ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో దాన్ని నేను మాప్ చేసి ట్రై చేశాను అని చెప్పేసి మీరు వెట్ ఫ్లోర్ కొటేషన్ పెట్టి మీరు మాప్ చేసి ట్రై చేశాను అని చెప్పేసి పేషెంట్ యొక్క సరౌండింగ్ ఏరియా ఎన్విరాన్మెంట్ని సేఫ్గా ఉంచాను అని చెప్పేసి రాస్తారండి. సో అదే ఇన్సిడెంట్ రిపోర్ట్ వచ్చేసి పేషెంట్ బాత్రూమ్కి లేచి వెళ్ళినప్పుడు, అంటే నార్మల్ ఉన్న పేషెంట్ బాత్రూమ్కి లేచి వెళ్ళినప్పుడు మ్యాట్ తగిలో ఏదో ఒకటి తగిలి ఫుడ్ టేబుల్ తగిలో కింద పడిపోయారు. సో అది మీకు ఎప్పుడు రౌండ్స్కి వెళ్ళినప్పుడు తెలిసింది. సో దాన్ని మీరు ఎలా పడిపోయారో, దెబ్బలు ఏమైనా తగిలినాయా పేషెంట్కి, ఎన్ని గంటలకు పడిపోయారు ఏంటి అనేది
సో దెబ్బలేమైనా తగిలినాయా అని ఇన్సిడెంట్ రిపోర్ట్‌లో రాస్తారు. తర్వాత మీ ప్రిసెప్టర్ యొక్క సైన్ తీసుకుంటారు. మీరు ప్రిసెప్టర్‌కి చెప్తారు, నేను రౌండ్స్‌కెళ్ళే టైంలో పేషెంట్ ఇలా పడిపోయి ఉన్నారు. సో నేను లేపి పేషెంట్‌ని బెడ్ మీద కూర్చోబెట్టి అసెస్మెంట్ అంతా చేశాను. పేషెంట్ సేఫ్‌గా ఉన్నారు. ఎలాంటి దెబ్బలు తగలలేదు. సో అని చెప్పి మీరు ప్రిసెప్టర్‌కి, మీ రిజిస్టర్ నర్స్‌కి చెప్తారనమాట. సో వాళ్ళు ఇన్సిడెంట్ రిపోర్ట్ రాస్తారు. సో ఇదండి ఈ ఇన్సిడెంట్ రిపోర్ట్ యొక్క ఎగ్జాంపుల్. తర్వాత ట్రాన్స్ఫర్ పేషెంట్ సేఫ్లీ అండ్ ఎక్స్టర్నల్లీ అండ్ ఇంటర్నల్లీ. అంటే మీరు ఒక పేషెంట్ని ఇంకొక హాస్పిటల్కి కానీ ఇంకొక హోమ్ కేర్ కానీ మీరు పంపించినట్టు, ట్రాన్స్ఫర్ చేసి షిఫ్ట్ చేస్తున్నట్టయితే అక్కడ పేషెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి తెలియపరచాలి. సో మీరు అది తెలియపరుస్తారు. సో అది కూడా ఒక ఎగ్జాంపుల్ రాయొచ్చు. అండ్ దెన్ వార్డ్ రిసీవింగ్ కూడా మీరు ఎగ్జాంపుల్గా రాయొచ్చు. ఒక పేషెంట్ ఒక వార్డ్ నుంచి ఇంకొక వార్డ్కి వేరే మెడికల్ ఇష్యూస్ వల్ల లేదో సంథింగ్ ఇష్యూ వచ్చింది. సో అక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యారు. సో దానికోసం మీరు వార్డ్ రిసీవింగ్ కూడా రాస్తారనమాట. సో ఇదండి 1.4 కాంపిటెన్సీ, దానికి ఎగ్జాంపుల్స్ అండ్ ఇండికేటర్స్. సో ఎనీవే లాస్ట్లో కంక్లూషన్ వచ్చి నేను న్యూజిలాండ్ ఐ అప్లైడ్ న్యూజిలాండ్ నర్సింగ్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేసి రాస్తారు. కోడ్ ఆఫ్ కండక్టే ఎప్పుడు ఎందుకు చెప్తున్నానంటే అన్ని కాంపిటెన్సీస్కి కోడ్ ఆఫ్ కండక్ట్ అన్ని ప్రిన్సిపల్స్ మ్యాచ్ అవుతాయి అన్నమాట. సో మీరు ఒక్కొక్క కాంపిటెన్సీస్ని బాగా అర్థం చేసుకుని మీరు కోడ్ ఆఫ్ కండక్ట్ బుక్లో వెళ్ళేసి చూసుకొని దాంట్లో ఏ కాంపిటెన్సీ ఏ ప్రిన్సిపల్కి ఏ స్టాండర్డ్స్కి మ్యాచ్ అవుతుందో అక్కడ రాయాల్సి ఉంటుందండి. సో ఇది చాలా ఇంపార్టెంట్. పేషెంట్ ఎలా అయినా సరే ఏ కాంపిటెన్సీ రాసినా మీరు న్యూజిలాండ్ నర్సింగ్ లెజిస్లేషన్, కోడ్ ఆఫ్ కండక్ట్, కోడ్ ఆఫ్ రైట్స్, కోడ్ ఆఫ్ ఎథిక్స్ని, ప్రొఫెషనల్ బౌండరీస్ని ఫాలో అవుతూ నేను పేషెంట్కి కేర్ని ఇచ్చాను అని చెప్పేసి రాస్తారు. సో ఇదండి 1.4 కాంపిటెన్సీ రాసే విధానం. నెక్స్ట్ కాంపిటెన్సీ వచ్చేసి 1.5 ప్రాక్టీస్ నర్సింగ్ ఎ మేనర్ దట్ ద క్లయింట్ డిటర్మైన్స్ యాజ్ బీయింగ్ కల్చరల్ సేఫ్. సో ఈ కల్చరలీ సేఫ్ అని మనం 1.2లో మౌరీ కల్చర్ గురించి రాసాం. వారి కట్టుబాట్లు, సాంప్రదాయాలు, నమ్మకాలు, సిద్ధాంతాల గురించి రాసినాము. ఇప్పుడు ఇక్కడ మనము ఇంకొక కల్చరల్ సేఫ్ గురించి మనం నర్సింగ్ ప్రాక్టీస్లో ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలన్నమాట. సో ఈ ఎగ్జాంపుల్స్లో మనం ఏదైనా రాయొచ్చు. రిలీజన్ గురించి రాయొచ్చు, డిజాబిలిటీ గురించి రాయొచ్చు, సెక్సువాలిటీ గురించి రాయొచ్చు, బిలీవ్స్ గురించి రాయొచ్చు, ఫుడ్, ఫ్యామిలీ కల్చర్ గురించి రాయొచ్చు, అండ్ లాంగ్వేజెస్ గురించి రాయొచ్చు. సో మీరు ఏదైనా తీసుకొని రాయొచ్చు. సో రిలీజన్స్ గురించి తీసుకుంటే ముస్లిమ్స్ ఉంటారు. వాళ్ళు ప్రేయర్ చేసిన తర్వాతనే ఏదైనా భోజనం చేస్తారు, ఏమైనా పని చేస్తారు. దాని గురించి మీరు రాయొచ్చు. తర్వాత వచ్చేసి లాంగ్వేజెస్ గురించి రాయొచ్చు. సో లాంగ్వేజెస్ అంటే మనం అన్ని లాంగ్వేజెస్ మనం నేర్చుకోలేము. సో అందరికీ మదర్ టంగ్ ఉంటుంది. సో మనం అన్నీ నేర్చుకోలేము లాంగ్వేజెస్ని. సో మనం కొన్ని ట్యాంప్లెట్స్ని యూస్ చేస్తాము. లేదంటే సేమ్ ఏ నేషనాలిటీ పేషెంట్ ఉంటే ఆ నేషనాలిటీ ఉన్న రిజిస్టర్ నర్సెస్ కానీ హెల్త్ కేర్ అసిస్టెంట్స్ కానీ ఉండినట్లయితే వాళ్ళని రిక్వెస్ట్ చేసి మనం పేషెంట్కి కమ్యూనికేట్ చేస్తాము. ఎలాగా ట్యాబ్లెట్స్ వేసుకోండి, రేపు పొద్దున్న మీకు బ్లడ్ టెస్ట్లు ఉన్నాయి అని చెప్పాలంటే సో మనము వాళ్ళ లాంగ్వేజ్ అలానే చేస్తాం. లేదంటే మొబైల్లో మనం గూగుల్ ట్రాన్స్లేట్ యూస్ చేసైనా కూడా మనం ట్రాన్స్లేట్ చేసి పేషెంట్కి కమ్యూనికేట్ చేస్తామన్నమాట. సో ఇలా కూడా మీరు ఎగ్జాంపుల్ రాయొచ్చు.
తర్వాత వచ్చేసి నేను ఈ ఎగ్జాంపుల్‌కి ఈ కాంపిటెన్సీకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు జస్ట్ అర్థం అవ్వడం కోసం ఈ ఉదాహరణ. చైనీ పేషెంట్స్‌కి ఒక నమ్మకం అనేది ఉండింది. ఆ నమ్మకం ఏంటంటే వాళ్ళు ఏదైనా ఫుడ్‌ని వేడిగానే తింటారు. సో, వాటర్‌ని కూడా వేడిగానే తాగుతారు. తర్వాత సూప్సు, తర్వాత వాళ్ళు ప్రతీదీ వేడిగానే తింటారు. చాలా వార్మ్‌గానే తింటారనమాట. సో, వాళ్ళు ఏ సీజన్‌లో అయినా సరే, హాట్ వెదర్‌లో అయినా వేడిగానే తింటారు. వింటర్ వెదర్‌లో అయినా కూడా వేడిగానే తింటారు. ఎనీ వెదర్‌లో అయినా వాళ్ళు వేడిగానే తింటారు. సో, వాళ్ళ నమ్మకం ఏంటంటే, ఇప్పుడు సూప్స్ వేడిగా తాగడం వల్ల, తినడం వల్ల వాళ్ళు బాడీని రెజ్యునేట్ చేస్తుంది. చేసి శరీరం లోపల ఏమైనా అస్వస్థతలు ఉంటే గనక పోతాయి అని ఒక నమ్మకం అనమాట. ఇది చాలా పురాతన కాలం నుంచి వస్తున్న నమ్మకం. సో, ఆహ్, మనకి అది ఎలా తెలుస్తుంది? పేషెంట్‌తో ఇంటరాక్ట్ అయితేనే మనకి తెలుస్తుంది. సో, పేషెంట్‌తో ఇంటరాక్ట్ అయ్యారు. సో, మీరు వార్మ్ వాటర్‌ని, తర్వాత వార్మ్ సూప్‌ని వాళ్ళిచ్చారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు చాలా హ్యాపీగా తిన్నారు. కొంచెం కూడా వదలకుండా భోజనం చేశారు అని అంటే వాళ్ళు మనం కల్చరల్‌గా వాళ్ళకి ఇంపార్టెన్స్, రెస్పెక్ట్ ఇచ్చాము. సో, మనకి అర్థమైంది. సో, అలాగా మనం ఈ కాంపిటెన్సీని నేనొక ఎగ్జాంపుల్ అనమాట. ఒక 80 ఇయర్స్ చైనీస్ పేషెంట్ ఉన్నారు. సో, ఆ పేషెంట్ లోయర్ బ్యాక్ పెయిన్‌తో, ఆర్థరైటిస్‌తో, టైప్ 2 డయాబెటిక్‌తో బాధపడుతున్నారు. ఆ పేషెంట్‌కి నేను వార్మ్ వాటర్ వార్మ్‌గా ఇచ్చాను తినడానికి. హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో, నేను అది అలాగా తెలుసుకోవడం వల్ల మనకు ఒక ఎబిలిటీ అనేది ఏర్పడింది. తర్వాత పేషెంట్‌ని కల్చరల్‌గా సేఫ్‌గా ఉంచాము. సో, కేర్ ఇచ్చాము అని అంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదండీ మనకు. బీయింగ్ ఎ రిజిస్టర్డ్ నర్స్. సో, మీరు కాంపిటెన్సీలో ఇలా కూడా ఎగ్జాంపుల్ రాయొచ్చనమాట. సో, నేను నాకు ఇక్కడొచ్చిన తర్వాతనే క్యాప్ చేస్తున్నప్పుడు నాకు చాలా విషయాలు నేను నేర్చుకున్నాను, తెలుసుకున్నాను. సో, మీరు కూడా అలాగే తెలుసుకుంటారు. ఏ కాంపిటెన్సీ రాసినా లాస్ట్‌లో కంక్లూజన్ వచ్చినప్పుడు ఈ 20 కాంపిటెన్సీస్ రా రాసినప్పుడు కంక్లూషన్‌లో ఖచ్చితంగా మీరు న్యూజిలాండ్ నర్సింగ్ లెజిస్లేషన్ ఆధారంగా, కోడ్ ఆఫ్ కండక్ట్ ఆధారంగా, కోడ్ ఆఫ్ ఎథిక్స్, రైట్స్ ఆధారంగా నేను ఈ కాంపిటెన్సీస్‌ని మీట్ అవ్వగలుగుతున్నాను. నేను బెస్ట్ ప్రాక్టీస్ ఇన్ నర్సింగ్ కేర్ రెసిడెంట్స్‌కి ఇస్తూ నేను ఈ కాంపిటెన్సీస్‌ని మీట్ అవుతున్నాను అని చెప్పేసి మీరు రాస్తారండి. సో, ఇదండి 1.3, 1.4, 1.5 కాంపిటెన్సీస్ రాసే విధానం. ఐ థింక్ ఈ వీడియోస్ మీకు యూజ్ అవుతున్నాయి అని నేను అనుకుంటున్నాను. మరిన్ని బెస్ట్ టాపిక్స్‌తో ఇంకా ముందు వీడియోస్ చేస్తూ మీ మన్ననలు పొందాలనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బాయ్.